మేడం ఏంటి మేడం అసలు సమస్యల సునామీలా కనిపిస్తుంది ఒక్కొక్కటి. అసలు ఏంటి మేడం పొద్దున్న నుంచి అసలు ఇప్పటి వరకు కూడా కొన్ని వందల మంది కనిపిస్తున్నారు. ఏమేమి మెయిన్ ఏవి ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి మేడం? చాలా బాధగా ఉంటున్నదండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా కూడా ఉన్నది. మా నియోజకవర్గంలో సమస్యలను మేము తీసుకోవడమే కాకుండా స్టేట్ వైడ్ అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, స్టేట్ లో ప్రజలంతా ఎంత బాధపడుతున్నారు, గత 5 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది అన్నది మాకు కూడా అవగాహన కల్పించడానికి కూడా ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతున్నది. ఇవాళ పొద్దున్న నుంచి అయితే ఎన్ని రకాల సమస్యలు. ఒకటేంటి, ఆడపిల్లలు ముఖ్యంగా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని భర్తల చేత కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే భర్తలు పట్టించుకోని వాళ్ళు ఉన్నారు, సరిగ్గా చూడకుండా పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా పిల్లల్ని సరిగ్గా చూడకుండా అలాంటి చాలా కేసులు వచ్చాయి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు బోర్డులు వచ్చాయి. అవన్నీ కూడా మనం కన్సర్న్డ్ దొంగతనాల కేసులు వస్తున్నాయి. అలాగే మనకి మిగిలినవి చాలా మటుకు చాలా రకాల కేసులు వస్తున్నాయి. మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేస్తున్నాం. సిఐ గారులకి కానీ, ఎస్పీలకు కానీ, అలాగే ఎంఆర్ఓలకు కానీ, ఆర్డీఓలకు కానీ. ఇవాళ మా ఎస్కోట్ నుంచి ఒక కేసు వచ్చింది. నేను ఆర్డీఓ గారితో మాట్లాడిన వెంటనే అదే టైంలో పాపం ఆ పేదవాడి ఇల్లు కూల్చేయడానికి వాళ్ళు నోటీస్ పంపించేస్తున్నారు. నేను కాల్ చేయడం వల్ల ఆవిడ వెంటనే స్పందించి అక్కడ ధృవీకరణ పత్రం అవన్నీ ఉన్నాయండి అని ఆవిడ దృష్టికి తేగానే, లేదు మేడం మేము ఆపుతాం, ఇది ఆపి ఆ పేదవాడికి న్యాయం జరిగేటట్టు చూస్తాం అని చెప్పి ఆవిడ చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ రోజు అది ఆపగలిసాం. అలాగే ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ ఆయన హైదరాబాద్ యుఎస్ వెళ్ళారంట, మెంఫిస్. వాళ్ళ ఆయన అక్కడ సిక్ అయిపోయారు, ఆయన రాలేకపోతున్నారు. అక్కడి నుంచి పంపించడానికి ఎవరు సాయం లేరు అని ఆవిడ ఏడుస్తూ వచ్చింది. అందుకని చెప్పి ఆ విషయంలో కూడా చొరవ తీసుకుంటున్నాం, ఆయన వచ్చేటట్టు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా ప్రతిదీ వాళ్ళతో పాటు వాళ్ళ బాధలో చూసి ఇమీడియట్ గా ఆఫీసర్స్ తో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. కొన్ని స్టేట్ వైడ్ సమస్యలు, ఎక్కువ మంది బాధితులు ఉన్న సమస్యలు, అవి ఖచ్చితంగా ఆయన చూసి బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం అయితే నాకుంది. ప్రజలందరికీ చెప్తున్నది అదే, మీరు ఎవరు వరి అవ్వద్దు. ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురండి. మీకు న్యాయం జరిగేటట్టు చేసి మళ్ళీ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్య లక్ష్యంతో ముందుకెళ్లి ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగేటట్టు, అందరూ ఆనందంగా ఉండేటట్టు చూసే బాధ్యత మాది అని మీకు ప్రామిస్ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ ల్యాండ్ కి సంబంధించి అటు టీడీపీ ఆఫీస్ దగ్గర రోజుకు వందల మంది వస్తున్నారు, ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కూడా కొన్ని వందల మంది వస్తున్నారు. ఏంటి మేడం, అంటే దీని మీద ఏమన్నా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు రాష్ట్ర ప్రభుత్వం? తప్పకుండానండి. దీని మీద అయితే ఆల్రెడీ మొన్న అన్నారు, సమగ్ర భూ సర్వే అన్నది పెద్ద ట్రాష్ అని. అది చేసి చాలా ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, ఎంక్రోచ్మెంట్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైసీపీ పాలనలో వాళ్ళు నేర్పింది ఎంక్రోచ్మెంట్ అనే వర్డ్. దానివల్ల ఒకరిని చూసి ఒకడు వాళ్ళందరూ కూడా దేవాదాయ భూములు ఎంక్రోచ్ చేసేస్తున్నారు, పేదవాళ్ళ భూములు ఎంక్రోచ్ చేసేస్తున్నారు. తర్వాత ఆస్తులని అంటే వాళ్ళు ఎలా చూస్తారంటే, ఎవరైతే నిస్సహాయులు ఉంటారో వాళ్ళకి ఎవరి సపోర్ట్ లేదు, ఖచ్చితంగా వీడిని నొక్కేసినా కూడా మనం ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోలేరు, తిరగలేరు, ఆఫీసర్స్ అన్న వాళ్ళని పట్టుకుంటున్నారు. వాళ్ళకి అండగా నిలబడతామని మేము ఈరోజు ప్రామిస్ చేస్తున్నాం ఖచ్చితంగా. అంటే వెంటనే దీనికి సంబంధించి మీరు వెంటనే కాల్స్ చేసి మాట్లాడుతున్నారు, అధికారులని అప్రమత్తం చేయడం కూడా జరుగుతుంది. కానీ కొన్ని ఇష్యూస్, అంటే మరి కొన్ని పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, పెళ్లిళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలాంటివి కూడా తీసుకుంటున్నారా? అలాంటివి కూడా తీసుకుంటున్నామండి. తీసుకొని సదర్ ఆఫీసర్స్ తో మాట్లాడి వాళ్ళని తీసుకువచ్చి ఏమైనా సెటిల్మెంట్ కి అది చేయడానికి కూడా అక్కడ ఉన్న పెద్దవాళ్ళకు కూడా అప్రైజ్ చేస్తున్నాం. ఒకవేళ అది అవుట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అనుకోండి, కౌన్సిలింగ్ అది చేయడానికి కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి కూడా చెప్పి వీళ్ళకి ధైర్యం ఇస్తున్నాం. రోజుకి ఎన్ని వస్తున్నాయి మేడం ఒక ఫిర్యాదులు? వాళ్ళ సుమారు 120 దాకా వచ్చాయండి. రోజు కూడా 100 నుంచి 120 వస్తున్నాయండి. కంప్లీట్ గా జనసేన పార్టీ తరఫు నుంచి ఇప్పుడు మీరు అంటే ఈ 2 రోజులు ఉండబోతున్నారు, ఎలా అనిపించింది మేడం? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎమ్మెల్యేగా గెలవడం వేరు, ఇలా ప్రజల సమస్యల మీద జనసేన పార్టీ ఆఫీస్ ముందు బయట కూర్చుని ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉంది మేడం? ఇట్ వాస్ గుడ్ అండి. నేను అదే చెప్తున్నాను కదా, నేనైతే నెల్లిమల్ల నియోజకవర్గంలో జనవాణి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాను. అంటే నేనే పంచాయతీలకు వెళ్తాను, పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ తీసుకుంటాను. ప్రతిదీ, చిన్నది పెద్దది, రోడ్లు, డ్రైన్లు, అలాగే వాళ్ళ పర్సనల్ సమస్యలు, అలాగే స్కూళ్ళు, అన్నిటి గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అసలు ఎలా ఉన్నది, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నది నేను కూలంకషంగా తీసుకుంటున్నాను అక్కడ. ఇది ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నాకు ఉన్నది. దాని మీద నేనైతే అక్కడ మా నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టేట్ వైడ్ సమస్యల మీద కూడా అవగాహన కలుగుతున్నది. ఖచ్చితంగా అందరితో మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేలకు అప్రైజ్ చేస్తున్నాం.
అలాగే సిఎస్ఎల్కి అప్రైజ్ చేస్తున్నాం, పిఎస్ఎల్కి చెప్తున్నాం. సో దానివల్ల ఏమవుతున్నదంటే ఇది అందరి దృష్టికి వెళ్తున్నది. అందరి దృష్టికి వెళ్ళడం వల్ల అందరూ కూడా దీని మీద స్పందిస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది పర్సనల్ సమస్యలు అయితే మేము ఎంతవరకు న్యాయం చేయగలం అన్నది మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇలాంటివి ఎంక్రోచ్మెంట్స్ నాయకులు చేస్తున్నారు. ఇందాకలా అనకాపల్లి నుంచి బోల్డ్ భూ సమస్యలు వచ్చాయి, 2-3 ఫైల్స్ వచ్చాయి. అమర్నాథ్ గారి ఇలాకాలో జరిగిన అన్యాయాలు అవన్నీ కూడా రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా టేకప్ చేసి మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఎంతవరకు మేము ఆఫీసర్లతో మాట్లాడగలమో చూసి, లేకపోతే కొన్ని కేసులు ఆఫీసర్స్ దొరకపోతే రిఫర్ చేస్తున్నాం. మాకు వచ్చే కేసులు చాలా యూనివర్సిటీలో ప్రమోషన్ల గురించి వస్తున్నాయి, అలాగే పంచాయతీ రాజ్లో ప్రమోషన్ల గురించి వస్తున్నాయి, లేకపోతే వాళ్ళని పర్మనెంట్ చేయకపోవడం గురించి వస్తున్నాయి, అవుట్ సోర్సింగ్ మీద వస్తున్నాయి, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ మీద వికలాంగులు వాళ్ళని కన్సిడర్ చేయలేదని వస్తున్నాయి. అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు ప్రజలు నమ్ముతున్నది ఏంటంటే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అన్నది. ఇప్పుడే లాస్ట్ లో ఇప్పటిదాకా పొద్దున్న వచ్చారు వాళ్ళు, ఇప్పటిదాకా ఉన్నారు. పాపం ఒక ఫేక్ కంపెనీ పెట్టి ఆడపిల్లల దగ్గర ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సుమారు 96 లక్షలు కాజేశారు. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 96 లక్షలు కాజేశారు. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది. ఆల్రెడీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళ ద్వారా అతని సమక్షంలో లెటర్